హలో అండి. వెల్కమ్ టు ద ఛానల్ అనామృతం. ఈరోజు మన వీడియోలో రాగి జావను పిల్లల కోసం ఎలా చేయాలో చూద్దాం. రాగులలో కాల్షియం అలాగే విటమిన్ డిలు లభిస్తాయి. ఈ రెండు ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకుని వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి. ఈలోగా మనం రాగి పిండిని రెడీ చేసుకుందాం. ఒక గ్లాసులో 4 స్పూన్ల రాగి పిండిని తీసుకుని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. నేను ఇక్కడ స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్‌ని తీసుకున్నాను. నేను నెలకు సరిపడా రాగులను మొలకెత్తించి పిండిని ఒకేసారి పట్టించుకుంటాను. రాగులలో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాగులను డైలీ తీసుకోవడం వలన ఐరన్ లోపం తగ్గి రక్తహీనత లక్షణాలు నయమవుతాయి. ఇప్పుడు కలుపుకున్న ఈ పిండిని మరుగుతున్న వాటర్‌లో వేసుకుని కలుపుతూనే ఉండాలి. లేదంటే ఉండలు కట్టేస్తాయి. ఇలా ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత జావ దగ్గర పడుతుంది. మరొక 5 నిమిషాలు కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఈ జావలో కొద్దిగా తాటి బెల్లం వేస్తున్నానండి. మీరు నార్మల్ బెల్లం లేదా పటిక బెల్లం ఏదైనా వేసుకోవచ్చు. కొన్ని పాలు కూడా పోసి కలుపుకుని చల్లారాక సర్వ్ చేసుకుని కొద్దిగా డ్రై ఫ్రూట్ పౌడర్‌తో గార్నిష్ చేసుకుంటే టేస్టీ అయిన రాగి జావ రెడీ అయిపోయినట్లే. ఇదండి ఇవాల్టి వీడియో. మరొక హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.